హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఏంటి సంచులు ముందు వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వేసవి సెలవులు అయితే అయిపోయినాయి కదా, ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంకా నెలవారీ సరుకులు తెచ్చుకోవాలి కదా, ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఇవాళ సరుకులు తీసుకొచ్చానండి, నెలకు సరిపడా అన్నీ అవసరమైనవి తెచ్చానులేండి. అవన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. ముందు మా పిల్లలకి తినేవి కూడా ఎక్కువ తీసుకొస్తాను. బయటికి వెళ్ళి బయట ఫుడ్ అంతగా ఏం పెట్టను. నేను అన్నీ టీమార్ట్లో లూజ్గా ఉన్నవి ఎక్కువ తీసుకుంటాను. ఇది వచ్చేసి ధనియాలండి, ఇదిగోండి ఒక అర కేజీ అయితే ధనియాలు తీసుకొని వచ్చాను. ఇదిగో అన్ని సరుకులు పెట్టేస్తున్నాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇవి ఎంత అయినాయో మీరు గెస్ చేయండి. లాస్ట్లో ఎంత అయినాయో నేను మీకు చెప్తాను ఫుల్ వీడియోలో. ఇవైతే మాకు నెలకి సరిపోతాయండి. ఎక్కువ ఎక్కువ ఖర్చు ఏం పెట్టనండి, సరిపడానే తెచ్చుకుంటాను. ఏమన్నా ఆఫర్లో ఉన్నాయి కూడా తీసుకొస్తాను. అంత ఎక్కువ ఖర్చు అయితే చేసుకోనులేండి, ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటేనే అంతే కదా, ఎక్కువ ఖర్చుకు పోకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోవటం అనమాట. ఇది ఇన్స్టెంట్ పరోటాలండి. ఇవేనండి నెలకి సరిపడా సరుకులు అండి, చూశారు కదా. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ అయితే నేను 2 కేజీలు తీసుకొచ్చాను. ఇవి నేను ప్రతి సండే బిర్యానీనో పిల్లలకి ఇలా ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెడతాను, అందుకోసం అని చెప్పి తెచ్చాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి. ఇలా చిన్న క్యూబ్స్ లాగా ఉంటే జావల్లో కానీ పిల్లలకి పాలల్లో కానీ వేసి ఇవ్వడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పన్నీర్ అండి, పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది, రెసిపీ కూడా పెట్టాను కదా. ఇవి వచ్చేసి సోప్స్ అనమాట, బట్టలు. ఇవి సాస్ సోయా సాస్, చిల్లీ సాస్ అండి. ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాను కదా పిల్లలకి, వాటిలో కానీ ఇవి తక్కువ కాస్ట్లో ఉన్నాయి, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసేమో సోయా సాస్ అనమాట, ఇది చిల్లీ సాస్. ఇవి ఆవాలు. నేను తాలింపు దినుసులన్నీ విడివిడిగానే తెచ్చుకొని కలుపుకుంటానండి, అందుకోసమని చెప్పి ఆవాలు. ఇవి వచ్చేసి చిక్కీలు, బై 1 గెట్ 1 ఆఫర్లో ఉన్నాయండి, అందుకని చెప్పి తీసుకొచ్చాను పిల్లలకి రోజు స్నాక్స్ కింద, మా పాపకి శీతలకి పంపిద్దామని. ఇవి వచ్చేసి చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంతే, ఎక్కువ వేరే ఏం తీసుకురానండి, ఇవే తీసుకొస్తాను. ఇంక ఇవి వచ్చేసి పాప్కార్న్, 3 మినిట్స్ పాప్కార్న్ ఉంటుంది చూసారా, అవి ఫ్లేవర్స్ 3 ఫ్లేవర్స్ ఉంటే తీసుకొచ్చాను. ఇవి కూడా నా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేసి పంపిస్తానమాట. ఇవి వచ్చేసి సోపు ఫియామా బ్లాక్ బెర్రీ సోప్ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడు మేము మైసూర్ శాండలే వాడతాం, ఈసారి పాపకి ఎందుకనో ఆ సోప్ పడట్లేదు, అందుకని ఈ సోప్ తీసుకొచ్చాను. ఇది ఇంతకుముందు వాడి చూసాం, చాలా బాగుంది, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. సూపర్ స్మెల్ వస్తుంది, స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అండి, పిల్లలు తిరుగుతూ అలా ఉంటారు కదా, మంచిది తీసుకొని వచ్చాను. ఇంక ఇవి వచ్చేసి ప్లేట్స్. నాకు ఏదన్నా అక్కడ తక్కువగా అనిపించి అవి నచ్చితే మాత్రం తెచ్చుకుంటానండి. ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను, 2 తీసుకొచ్చాను. విమ్ జెల్ అండి, నేను విమ్ సబ్బుల కన్నా ఈ జెల్లే వాడతాను, ఎందుకంటే సబ్బులు నాకు అంతగా నచ్చదు, ఈ జెల్ అయితే ఫ్రెష్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఈ జెల్. సరిపోండి, చిన్నదే తెచ్చాలండి. మొన్నే ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఇంకా అది ఉందని చెప్పేసి ఈసారి చిన్నదే తీసుకొచ్చేసాను. ఏదైనా సర్దుకుపోతేనే కదండి. ఇది వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, మా పాపకి ఇదే వాడతాను, హెయిర్ ఆయిల్.
కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. మీ పేస్ట్లో ఉప్పు ఉందా? ఇది చూసినప్పుడల్లా హాయ్ ఆడే గుర్తొస్తుంది. ఇంక ఇవి వచ్చేసి పీనట్స్ తినేవి. ఇవి మా హస్బెండ్ ఎక్కువ తింటారు, అందుకని ఆయన తెచ్చుకున్నారనమాట. ఇంక బిర్యానీ చేస్తానని చెప్పాను కదా, ఆచి బిర్యానీ మసాలా తీసుకొచ్చానండి. బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇంక ఇవి తెలిసిందే, గల్లుప్పు, ఆశీర్వాద్ సాల్ట్. ఇవి ఇన్స్టెంట్ పరోటానండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. మేము ఎప్పుడైనా టిఫిన్ మామూలుగా లేట్ అవుతుంది, లేట్గా లేచినా ఇవి వేసేసుకొని ఇంకా తినేస్తాం అన్నమాట. ఇవి రూమ్ ఫ్రెషనర్ అండి, రూమ్ స్ప్రే. ఆఫర్లో వచ్చినాయి, బై వన్ గెట్ వన్. బాలే స్మెల్ సూపర్ ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి బై వన్ గెట్ వన్లో ఉందని చెప్పి తీసుకున్నాము. ఇవి కాస్ట్ కూడా తక్కువేనండి, 160కి బై వన్ గెట్ వన్లో వచ్చేసినాయి. థమ్స్అప్ లేకుండా అలా డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా మేము ఏం తెచ్చినా తెచ్చుకోకపోయినా డ్రింక్ మాత్రం తీసుకొస్తాము. ఇంక ఇంతేనండి. బాటిల్స్ ఇక్కడ ఇప్పుడు వెళ్ళినా బాటిల్స్ మాత్రం తీసుకొచ్చుకుంటాను. అక్కడ బాటిల్స్ తక్కువగానే ఉంటాయి కదా, బాగున్నాయి కూడా కలర్, అందుకని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇవి వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అండి. నేను ఎక్కువ ఫ్రీడమే వాడతాను. ఏమన్నా ఫ్రైకి, పచ్చళ్ళకి అలా వచ్చేసి శనగ నూనె వాడుకుంటాను. మామూలుగా రోజు డైలీ వేరే వాడేది మాత్రం ఫ్రీడమ్ ఆయిలే. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇంతేనండి మా నెలవారి సరుకులు. ఇవి ఎంత అయి ఉంటారో మీరు గెస్ చేసి ఉంటారా? చాలా తక్కువేనండి. ఇవన్నీ మామూలు వేరే విడిగా పొడులు ఇవన్నీ తెలిసినవిగా, పిండిలు అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ చెప్పడం ఎందుకులే, కిందే పెట్టేసి చూసేయండి. వచ్చేసి బిల్ అండి, ఎంత అయింది అనుకుంటున్నారు? బిల్లు వచ్చేసి 3000 అయిందండి. బిల్లు తక్కువలోనే అయిపోయింది. ఎప్పుడు 5000 అలా అయ్యాయి, ఈసారి తక్కువ కానీ 3000లో మా బడ్జెట్లోనే వచ్చిందనమాట. ఇంతేనండి సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతేనండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందు ముందు మీకు మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.